2024 ఎలక్షన్స్‌లో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎవరు పీఎంగా ఉండాలి అనే విషయంలో 2 పార్టీలు అటు బీజేపీ దగ్గర నుంచి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. ఈ 2 పార్టీలు కూడా అక్కడ అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పి బీజేపీ చెప్తుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఏదైతే భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం అవ్వబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీని మీద కూడా అంటే వాళ్ళ వేవ్ ఎలా ఉంది, నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీకి వేవ్ ఎలా ఉంది అనేది కూడా ఇండియా టుడే అండ్ సీ వోటర్ సంస్థ ఆ వేవ్ని కూడా చాలా క్లారిటికల్గా మనకు చూపించింది. బెస్ట్ సూటెడ్ టు బి నెక్స్ట్ పిఎం అనేది నరేంద్ర మోడీ అండ్ వర్సెస్ రాహుల్ గాంధీ. అంటే జనవరి 22 నుంచి ఆగస్టు 23 వరకు ఆల్ ఫిగర్స్ ఇన్ పర్సంటేజ్ నరేంద్ర మోడీ. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జనవరి 2022 ఆ టైంకు చేసిన వేవ్ మనం చూసుకున్నట్టయితే 53% నరేంద్ర మోడీ, 7% రాహుల్ గాంధీ. దాని తర్వాత చిన్నగా పెరుగుతూ వచ్చింది. అంటే నరేంద్ర మోడీ ప్రభావం ఏదైతే ఉందో అది అట్టగా స్టేబుల్గానే ఉంది. 53 నుంచి మళ్ళీ 53 ఆగస్టు 2023 అంటే 2023 ఆగస్టు నరేంద్ర మోడీ 53%, దాంతోపాటుగా రాహుల్ గాంధీ 9%. దాంతోపాటు నెక్స్ట్ జనవరి 2023లో సేమ్ 53%లో నరేంద్ర మోడీ ఉన్నారు. అంటే ఏమాత్రము ఆయన యొక్క క్రేజ్ తగ్గలేదు, అదేవిధంగా ఏమాత్రము అంతకన్నా ఎక్కువ క్రేజ్ పెరగలేదని చెప్పొచ్చు. ఒక స్టేబుల్గా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ 53%. ఆఫ్టర్ దట్ అంటే ఆ టైంలోనే మనం చూసుకున్నట్లయితే జనవరి 2023లో రాహుల్ గాంధీ 14%కి పెరిగాడు. ఇక్కడ 9% నుంచి 14%కి రాహుల్ గాంధీ క్రేజ్ అనేది పెరిగింది. ఆఫ్టర్ దట్ ఆగస్టు 2023 అంటే 2023 ఆగస్టుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొంత తగ్గింది. ఎవరిది 53 నుంచి 52. అది పెద్ద పర్సంటేజ్కి మనం చూడలేము, బట్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే. బట్ ఆగస్టు 2023 నాటికి రాహుల్ గాంధీ 14 నుంచి 16%కి పెరిగాడు. అక్కడ నరేంద్ర మోడీ 1% తగ్గితే రాహుల్ గాంధీ 2% పెరిగాడు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకే ఇండియా టుడే అండ్ సీ వోటర్ సంస్థ ఇంతవరకు మాత్రమే తమ యొక్క స్ట్రాటజీస్ కానీ ఆ గ్రాఫ్ని అక్కడ దాకే ఇచ్చింది. దాని తర్వాత నరేంద్ర మోడీ తగ్గాడా లేకపోతే రాహుల్ గాంధీ పెరిగాడనేది విషయం మనకి ముందు త్వరలోనే ఫ్యూచర్లోనే తెలిసే అవకాశం ఉంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ చెప్పిన ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సర్వే ఏదైతే ఉందో, మొత్తం చివరిగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 స్థానాలకు గాను 17 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది. ఇది ఫిబ్రవరి నాటికి వాళ్ళు చేసిన సర్వే, ఓన్లీ ఫిబ్రవరి నాటికి వాళ్ళు చేసిన సర్వే. దానిలో భాగంగానే వాళ్ళు తెలంగాణలో కూడా మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దానిలో భాగంగానే బీజేపీ కూడా 3 స్థానాలు, దాంతోపాటు టీఆర్ఎస్ ఒక 3 స్థానాలు గెలుచుకోబోతుంది, ఎంఐఎం అనేది 1 స్థానం గెలుచుకోబోతుంది అని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది. గతంలో ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థలు చెప్పిన మ్యాక్సిమం ఎక్కువగా వాళ్ళు చెప్పిన సర్వేలన్నీ కరెక్ట్ అయ్యాయి. ఇది కూడా కరెక్ట్ అవుతుందో లేదో అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫిబ్రవరి నాటికి వాళ్ళు ఇచ్చిన సర్వే. దీని తర్వాత ఎలక్షన్ జరగటానికి, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగటానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంలో ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ చెప్తున్న సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.